5 నిమిషాలు అన్ని కింద వాడేసుకుంటా మీద వాడేసుకుంటా ఉరుకుంటా ఉరుకుంటా అన్ని తీసినాం. ఇగో ఇప్పుడు ఇట్లా చేసేసి నేను కూరగాయలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను ఇది. ఇప్పుడు నేను బండిలో పెడతా, మేము దీని మీదే బతుకుతాం. వాళ్ళు వచ్చి పాడేస్తారా నూకుతారా తర్వాత అన్నమాట, పెట్టేదైతే ఇన్నే. అందుకే అది క్లీన్ చేసుకున్నాను. ఇది ఇంత క్లీన్ గా లేదు అన్నీ. ఇది ఇంత క్లీన్ గా ఎందుకు చేసుకుని ఇప్పుడు నేను కూరగాయలు పెట్టుకోవాలా. ఇప్పుడు నేను కూరగాయలు పెడతా అనేసి క్లీన్ చేసుకున్నా. రానే వస్తాయి ఇరగొట్టని మేమనే వేసుకోండి. ఇన్ని రోజులు బతుకురుగా సార్లే వెళ్ళిపోండి. ఎంత మంచిగా ఎంత అంటే వెళ్ళిపోండి. అవన్నీ చెప్పద్దు ఇట్లా. మీరు పుత్తా జాని కబ్జా చేసిన అంటే నిన్న మొన్న చేసినప్పుడు మీరు అనాలా. ఒక నెల 10 రోజుల ముందు నుంచి చేస్తే ఫుట్పాత్ జాగా అని మేమే వెళ్ళిపోతాం. మరి ట్రాఫిక్ వాళ్ళతో ఎందుకని. కానీ 60 years నుంచి అంటే మీరు ఎట్లా అంటారు, 60 ఏళ్ళ నుంచి అంటే మీరు ఎట్లా అంటారు. అది కదా మాకు కావాలి, మాకు వేరే కావాలంటే లేదు, మీరు కాల్ చేసి వెళ్ళిపోవాలి. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాము, ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇగో పేదలకైతే అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా తోబుట్టులు ఇవన్నీ అన్నారు. ఎవరి కోసం? మేము బతికేటోళ్ళ మీదే కొడుతుండు కదా. ఇప్పుడు ఆడపిల్లనయ్యండి, నేను ఇక్కడ బతుకుతున్నా. మా మమ్మీకి మా డాడీ లేడు, మా మమ్మీ ఉంది, ఎవరు చూస్తారు? ముగ్గురం అక్క చెల్లెలం, వాళ్ళు చిన్నోళ్ళు, నేనే ఇంటికి పెద్ద, నేను చూస్తూనే వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇరగొట్టేస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నా, నేను బండి పెడతా అని క్లీన్ చేసుకునే. ఇక్కడ పక్కకున్న అన్న వాళ్ళందరూ వచ్చి ఆడపిల్ల కష్టపడుతుందని హెల్ప్ చేస్తారు. ఇక్కడ మేము ట్రాఫిక్ కూడా కానియం, తెలుసా మీకు? ట్రాఫిక్ కూడా కానియం. ఎవడో వాళ్ళు అలా ఇలా ఫోన్లు వచ్చినప్పటి నుంచి కొంచెం మంచికి కొంచెం చెడ్డకి చాలా అవుతుంది మాకైతే. ఏదో 2 బండ్లు ఆపుతారు, ఆపంగానే ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడమేనా? ఏ బాధ్యత ఉంటుందా? రోడ్ల మీద మరి ఎందుకో చెయ్యరు. రోడ్ల మీద 20 నిమిషాలు ఉంటారు కదా, మరి ఆడెందుకు ఓపిక ఉంటుంది, ఈడెందుకు ఓపిక ఉంటుంది? ఇదేమన్నా మెయిన్ రోడా, హైవేనా, ఏంటిది అసలు? మా ఈ డబ్బాలే అడ్డం వచ్చినాయా? ఎన్నో ఏళ్ళ నుంచి రాంది, ఇప్పుడు ఎందుకు అడ్డం వచ్చినాయి? నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎందుకు అడ్డం వచ్చినాయి? ఇవి మీకు ఏం ప్రాబ్లం అవుతుంది? మా తోటి మాకు డైరెక్ట్ చెప్పండి, మీది ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. మాకు యూనిటీ ఉంది ఇక్కడ, మేము మాట్లాడుకుంటాం. మీరు చెప్పడం 3 నెలల నుంచి అయితే అబ్బా నిద్ర కూడా పోతలేం మేము. మాకంత టార్చర్ అవుతుంది, మాకంత టార్చర్. 3 నెలల నుంచి అయితే ఇంకా స్ట్రాంగ్ గా, పర్టికులర్ గా స్ట్రాంగ్ గా తీయాలా. అందరినీ కలిసినాం. ఇది పొలిటికల్ అయిపోతుంది. మేము బతికేది ఎక్కడో పోతుంది, వాళ్ళ పొలిటికల్ అవుతుంది. మాకు పొలిటికల్ అయినా మాకు న్యాయం కావాలి.